అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రమ్య. అక్టోబర్ లో గురుడు మారుతున్నాడు. దీనివల్ల ఏ రాశుల వరకు మంచి జరుగుతుంది, ఏ రాశి వారికి మంచిగా ఉండదు. సో దీని గురించి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు జెఎస్ శాస్త్రి గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ గురుడు మారడం వలన అక్టోబర్ మాసంలో ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి మంచిది కాకుండా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా బృహస్పతి గ్రహం అనుకోకుండా మనకు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒక్కసారే గురువు మారేటువంటి స్థితి ఉంటుంది. అటువంటిది ఈ సంవత్సరము అతిచారం అనేటువంటిది కలిగి గురుడు మనకు ఇంకొక రాశిలో ఒక సంవత్సరంలోనే దాదాపు 3 రాశులు మారుతున్నాడు. మీకు మేలో అంత క్రితం సంవత్సరం ఉగాది మొదలైనప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు గురుడు. మేలో మిథున రాశిలో సంచరించేశాడు. ఇప్పుడు కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు ఒక 3 నెలల పాటు. తర్వాత మళ్ళీ వెనక్కి మిథున రాశికి వచ్చేస్తాడు. అంటే దాదాపు ఒక 3 నెలలు ఏదైతే ఉందో ఇది అతిచారము అంటారు దీన్ని. అంటే ఒక గ్రహము తనున్న స్థితి నుంచి త్వరితగతిన వేరే రాశికి మారడం అనేది గురుడికి సాధ్యం పడదు. అటువంటిది వేరే రాశికి తన యొక్క సంచారం తీసుకొని మళ్ళీ వెనక్కి అంటే వక్రం అని అంటారు కదా, మళ్ళీ వెనక్కి వెళుతున్నాడు అని చెప్పాను అర్థం. ఇటువంటి స్థితి చూడటం వల్ల కొంతమంది శుభగ్రహాలు, కొంత శుభగ్రహం ముఖ్యంగా గురుడు అంటే శుభం. మీరు అన్నట్టు పెళ్ళికి చూసినా లేదా ఏదన్నా ఒక గురుబలం ఉందా అయ్యగారు వివాహానికి అని చెప్పి అడుగుతుంటారు. అంటే ఏంటంటే గురువు అనుగ్రహం కలిగితే వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. అందుకని గురువు అనుగ్రహం ఉంటేనే ఇల్లు కట్టుకుంటారు. ఇటువంటి శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. గురువు అనుగ్రహం ఉండాలి అని చెప్పని అంటున్నారు. ఈ గురువు ఎవరికి ఉంది అనుగ్రహం, ఎవరికి లేదు, ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు అని అంటే గురువు కర్కాటకానికి వచ్చినప్పుడు ముఖ్యంగా జన్మస్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు గురుడు. ఇది ఉచ్చస్థితి అంటారు దీన్ని. ఈ ఉచ్చస్థితిలో గురుడు సంచారం చేసేటువంటి సమయంలో కర్కాటక రాశి వారికి కొంత శుభము అశుభము కూడా ఉంటుంది. అదేంటండి అంటే పూర్తిగా తాను కర్కాటకంలో ప్రవేశించకుండా కొంతకాలమే ఉంటున్నాడు కాబట్టి శుభాశుభాలు మధ్యస్థంగా ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి స్వల్పమైనటువంటి ఫలితం ఉంటుంది. కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. తులారాశి వారికి మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. మళ్ళీ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మళ్ళీ ధనుస్సు రాశి వారికి కొంత అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి అశుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మీన రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేషరాశి వారికి కొంత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అంటే ఇందులో ఏ శుభాలు అశుభాలు చెప్పాం కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఎట్లా ఉంటుంది ఈ గురువు యొక్క స్థితి చూస్తే కనుక శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని అన్నారు. అంటే మధ్యస్థ ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే ఇది చతుర్థ స్థానం సంచారం చేస్తున్నాడు మేషం నుంచి కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదో కొంత సర్దుబాటు, ఏదో కొంత అంటే ఒక అడ్జస్ట్మెంట్ ధోరణిలో తన కుటుంబంలో జీవనం చేయాల్సిన స్థితికి వస్తుంది. అదొక స్థితి ఉంటుంది. తర్వాత కుటుంబంలో కొంత వైరి వర్గం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఏది ఇప్పుడు ఒక ఖర్చు పెడతారు, డబ్బు వస్తుంది అనుకుంటారు, కానీ డబ్బు రాదు. అటువంటి స్థితికి వెళ్తారు మేషరాశి వారు. అలా ధనానికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కూడా తృతీయంలో ఉండటం వల్ల గురువు కొంత అశుభ ఫలితాలు చెప్పచ్చు. ఏదైనా కూడా సహాయ నిరాకారాలు, ఎవరు సహాయం చేసినా కూడా సహాయం చేయకపోవటం, నీకు చేసినా మళ్ళీ నాకెందుకు, మళ్ళీ నువ్వు ఇంకో దగ్గర తీసుకెళ్ళి దాన్ని పెట్టేసేసి నా పేరు మీద వేస్తావేమో అన్న భయంతో. మిథున రాశి వారికి ఏమో ధనలాభాలు బాగుంటాయి. కుటుంబంలో ఒక మంచి శుభ కార్యక్రమం జరగటం, నూతన గృహారంభ, గృహ ప్రవేశాదులు, గృహ శంకుస్థాపనలు, పెళ్ళిళ్ళు లాంటివి జరిగే అవకాశం మిథున రాశి వారికి బాగుంటుంది. కర్కాటక వారికి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయటం కానీ అలా మిశ్రమంగా ఫలితం ఉంటుంది. సింహరాశి వారికి శుభకార్యాచరణ, ఏదైనా శుభకార్యక్రమం నెరవేరుస్తారు. అంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన శుభకార్యం ఏదైనా ఉంటే అది నెరవేరే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి.
తర్వాత కన్యా రాశి వారికి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న విషయాలు విజయం సాధించడము, ధనపరంగా కానీ, తెలివితేటల్లో కానీ, కుటుంబ పరంగా కానీ, ఎక్కడైనా కుటుంబ తగాదాలు ఉన్నా కానీ అవన్నీ సమసిపోయి పరిష్కార మార్గం అయ్యే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి కొంత పోటీతత్వమైనటువంటి జీవితంలాగా ఉంటుంది. ఆ పోటీ ప్రపంచంలో తాను ఉండాల్సి పరిస్థితి, వృత్తిరీత్యా కూడా కొంత పోటీతత్వం ఏర్పడే ఎక్కువ అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురువు ఉంటాడు. అదృష్టము, యోగము, అలానే వృశ్చిక రాశి వారికి శుభ కార్యక్రమాలు నెరవేర్చుకోవడం, గృహారంభ, గృహప్రవేశ, వివాహాది కార్యక్రమాలు కానీ, అట్లానే ఈ వృశ్చిక రాశి వారికి ఈ 3 నెలలు అద్భుతంగా ఉంటుంది. ఇదివరకు కన్నా ఈ 3 నెలలు అబ్బా ఇంత బాగుందా అనే స్థితికి వస్తుంది వాళ్ళకి. అంటే ఈ గురుడు మారుడు 3 నెలల్లో ఏం జరుగుతుంది? ఇదంతా కూడా అలానే ఉంటుందా? ఈ 3 నెలల వరకు ఇట్లా ఉంటుంది. ఈ ఫలితాలు పొందుతారు గురుడు వల్ల వీళ్ళు. 3 నెలలు అంటే ఇప్పుడు ఈ అక్టోబర్ మొదలుకొని నవంబర్, డిసెంబర్ వరకు మళ్ళీ గురువు తను మళ్ళీ మిథున రాశికి వచ్చేంత వరకు డిసెంబర్లో, అప్పటి వరకు ఇవి వర్తిస్తాయి ఈ ఫలితాలు. ఈ రాశి ఫలితాల్లో ముఖ్యంగా గురు ఫలితం. తర్వాత మళ్ళీ కూడా ఈ ధనుస్సు రాశి వారికి నష్టం పోయే అవకాశం ఉంటుంది. కొంత ఆరోగ్యం కానీ, అనారోగ్యం రావటం కానీ, అపమృత్యు దోషాలు రావటం కానీ, కొంత ఇంకోటి ఏంటంటే ధనం ఏదైతే నష్టపోయారో ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ధనంలో విషయంలో మాత్రం ధనుస్సు రాశి వారికి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమంలో గురుడు ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రవాహం అనేది కలుగుతుంది. అలా మకర రాశి వారికి కూడా ఎక్కడికి వెళ్ళినా సభాగౌరవ మర్యాదలు పెరగటం, మంచి పేరు కావటం, కీర్తి ప్రతిష్టలు పొందటం, సలహాలు సూచనలు తీసుకోవటం మకర రాశి వారివి. ఈ మకర రాశిలో ఎవరైనా ఉన్నారో స్త్రీ పురుషాదులు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అవతల మనిషి కూడా మంచి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, లేదా యజ్ఞాది కర్తవుల్లో పాల్గొనటం, యాత్రా కార్యక్రమాలు పాడుతూ దైవికమైన జీవితాన్ని అత్యద్భుతంగా గడుపుతారు మకర రాశి వారు. కుంభరాశి వారు రుణం కానీ, వ్యాధిగ్రస్తం కానీ అయ్యే అవకాశం ఉంటుంది. రుణం చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత మీన రాశి వారికి పంచమంలో గురుడు ఉండటం వల్ల సంతానం కలిగిన వారికి సంతానం, సత్సంతాన సౌభాగ్యాలు, సంతానం గురించి ఇబ్బందులు పడే వారికి అలా సంతాన యోగం కలగటం, వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే వారికి వివాహ శుభ కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి మీన రాశి వారికి. ఇలా అన్ని రాశులకెల్లా యోగమైన రాశులు బాగున్నాయి అంటే మిథున రాశి ఈ గురుగ్రహం వల్ల మార్పు వల్ల బాగుంటుంది. కన్యా రాశి వారికి మార్పు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. తర్వాత మకర రాశి వారికి బాగుంటుంది. తర్వాత మళ్ళీ కూడా మీన రాశి వారికి ఈ 4 రాశులు బాగుంటాయి. మిగతా రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అశుభ ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా గురుగ్రహం మార్పు. ఇంకా గురుగ్రహం మంచి కలగాలి అంటే గురుక్షేత్ర దర్శనాలు చేయటం, శనగల్ని దానం చేయటం, శనగలు ఉడకబెట్టేసి పంచటం, శనగల్ని నానబెట్టేసి ఆవుకి దానాగా బెల్లము అరటిపళ్ళతో కలిపి పెట్టడం లాంటివి చేయటం. తర్వాత గురుక్షేత్ర దర్శనాలు, తర్వాత దత్తాత్రేయ స్వామి క్షేత్రం కానీ, సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ ఇట్లాది గురువు ఆశీస్సులు పొందే అవకాశం, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. గురువు అనుగ్రహం పొందుతారు. ధన్యవాదాలు. నమస్కారం.